హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. రీసెంట్గా మేము ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి వీడియో పెట్టేశాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ వీడియోస్ అనమాట ఇవి. ఇది వచ్చేసి ఫస్ట్ శుక్రవారం వీడియో అనమాట. చీరాల వెళ్ళాము మా ఇంటికి అని చెప్పాను కదా, ఆ రోజు అనమాట. నెక్స్ట్ డే అనమాట, అంటే మేము 12కి అలా వెళ్ళిపోయాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రావణ శుక్రవారం కదా, ఇంకా ఫస్ట్ శుక్రవారం తీసిన వీడియో అనమాట ఇది. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేము చిన్న షాపింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ 4 నుంచి అయితే బయటకు వచ్చాము. ఇంకా వెళ్తూ వెళ్తూ ఎండ బాగా ఉంది, బాగా దాహంగా ఉందని చెప్పి ఇదైతే తాగుతున్నాం అనమాట. ఇది వచ్చేసి కత్తిరిగోజ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ టైము ఇది ట్రై చేయమన్నారనమాట. నాకైతే నేను తాగను అంటే ట్రై చేయి, చాలా చాలా బాగుంటుంది అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు చీరాల వెళ్ళినా కూడా ఖచ్చితంగా మేమైతే ఇదైతే నేను తాగుతానమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి కత్తిరిగోస్ తెలుసు, అలాగే ఎంతమంది తాగారు అనేది అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తాగితే కూడా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. నేను ఒక్కసారే తాగాను, అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఇదే తాగుదానమాట. ఇంకా వేరే ఏది కూడా తాగను, అంత బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ బాబు అయితే తాగేశారనమాట. ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే చిన్నగా తాగుతున్నాను. తాగుతూ చిన్న వీడియో తీయమంటే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారనమాట. ఇంకా కొంచెం బట్టలు అయితే షాపింగ్ ఉందనమాట. ఇంకా షాపింగ్ కోసం అయితే మేము బయటికి వచ్చాము. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసో కమెంట్ చేయండి. ఈ ప్లేస్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇది ఎక్కడో కూడా చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరన్నా కత్తిరిగోజ్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఇది తాగటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము షాపింగ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎక్కడో కూడా కమెంట్ చేయండి. ఇది ఎక్కడ అంటే మనకి మామూలుగా క్లాత్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఇక్కడ మేము ఎప్పుడు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే షాపింగ్ కోసం, బట్టల కోసం అయితే ఇక్కడికే వస్తామన్నమాట. చాలా బాగుంటాయి ఇక్కడ బట్టలు అయితే. నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ ఫోన్ మాట్లాడతారని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా ఫోన్ మాట్లాడేసిన తర్వాత షాప్లోకి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ అయితే చేసేసామన్నమాట. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకు దగ్గరలో విశాల్ మార్ట్ ఉందన్నమాట. ఇంకా వస్తూ విశాల్ మార్ట్లో కూడా వెళ్ళి బాబుకి 2 బట్టలు అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత ఈరోజు బాబుకి కొంచెం ఫోటోషూట్ ఉందన్నమాట. నెక్స్ట్ డే మేము హెయిర్ తీపిస్తున్నాము, అంటే సాటర్డే అనమాట. సాటర్డే అంటే 10th అనమాట డేట్. ఆగస్టు 10th అయితే బాబుకి హెయిర్ తీపించమన్నారు. అప్పుడు చాలా మంచిదంట. ఇంకందుకని మేము నెక్స్ట్ డే ఎలాగో తీపిచ్చేస్తాం కదా, ఇంతవరకు బాబుని అయితే ఫొటోస్ తీయించలేదన్నమాట. హెయిర్ అయితే బాగా పెరిగింది కదా, ఇంకా కొన్ని ఫొటోస్ షూట్ లాగా ఫోటోగ్రాఫర్ని పిలిచి కొన్ని ఫొటోస్ తీపిద్దాము అని చెప్పేసి అయితే బాబు కోసం ఈ హ్యాట్ తీసుకున్నాను నేను, ఫొటోస్లో బాగుంటుందని చెప్పేసి. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామన్నమాట. బాబు చూడండి హ్యాట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడనమాట. ఇంకా తను పెట్టుకున్న తర్వాత నేను కూడా కొంచెం సేపు హ్యాట్ పెట్టుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ హ్యాట్ ఫొటోస్లో చాలా బాగుంటుంది కదా, అందుకే తీసుకున్నాను. తర్వాత నేను ఆన్లైన్లో అయితే కొన్ని అంటే ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశాను అనమాట బాబు కోసం. అంటే లేడీగా గెటప్ వేయడానికి, పోల్జడ వేయడానికి ఏమో లంగా జాకెట్ ఉంది. తర్వాత ఫ్రాక్ కోసం ఫ్రాక్ మీద అయితే హెయిర్ లీవ్ చేసేసి ఫొటోస్ తీపిద్దాము అని చెప్పేసి ఇంకా అవి అయితే ఆర్డర్ చేశాను. అవైతే మేము వచ్చేసరికి మా ఇంటికి వచ్చేసినాయి అనమాట. ఇంకా బాబు చూడండి పడుకున్నాడనమాట. తన హ్యాట్ నేను తీసుకున్నానని చెప్పేసి. ఇంకా తర్వాత లెగిచాడు. ఇంకా ఆ హ్యాట్ కూడా నేను కొంతసేపు పెట్టుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే మా హస్బెండ్ తీశారనమాట. తర్వాత అయితే లాగేస్తున్నాడు, అస్సలు ఉంచట్లేదనమాట. ఉండు నాన్న మోక్షి కొంచెం సేపు పెట్టుకుంటానంటే అస్సలు పెట్టుకొనివ్వట్లేదు, ఇంకా లాగేస్తున్నాడు అనమాట. ఇంకా సరేనని చెప్పి నేను కూడా తీసేసాను. ఇంకా ఒక 6కి అయితే వస్తామని చెప్పారు ఫోటోగ్రాఫరు. ఇంకా ఇది వీడియోస్ తీసుకోవడం అయిపోగానే నెక్స్ట్ అయితే బాబుని రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ ఇలా బయట పెట్టేశాను అనమాట. బాబు కోసం అయితే నేను ఈ ఫ్రాక్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే ఎంత బాగుందోనండి, చాలా చాలా బాగుందనమాట. ఇది ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను. ఇదైతే నాకు 286 రూపీస్ పడింది. క్వాలిటీ మాత్రం అసలు బయట కూడా దొరకదు, అంత క్వాలిటీగా ఉంది. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ ఫ్రాక్గా సెట్గా అయితే ఈ బటర్ఫ్లై ఇది ఒకటి వచ్చింది, అలాగే ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి వచ్చింది అనమాట. చాలా చాలా బాగుందండి క్వాలిటీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్రాక్ తీసుకోండి, చాలా బాగుందనమాట. 286 రూపీసే పడింది. ఇంకా ఫోటోషూట్కి కావాల్సిన
నా గొంతు కొంచెం బాగాలేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఫోటోషూట్కి కావాల్సిన ఈ హ్యాట్, ఇలా ఫ్రాక్ అన్నీ కూడా రెడీగా పెట్టేశాము. ఫస్ట్ అయితే లంగా జాకెట్ వేద్దామని చెప్పేసి ఇంకా బాబుకి అయితే బాత్ చేపించేసి లంగా జాకెట్ కూడా బయట పెట్టేసామన్నమాట. లంగా జాకెట్ మీద పోల్ జడ వేద్దాము, ఈ ఫ్రాక్ మీద ఏమో హెయిర్ లీవ్ చేసేసి ఫొటోస్ తీపిద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అసలు మా బాబు అయితే సపోర్టే చేయలేదన్నమాట, ఏడుస్తూనే ఉన్నాడు. మేము ఎంత కష్టపడి రెడీ చేసామో. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా చాలా చాలా కష్టాలు పడ్డారనమాట ఫొటోస్ తీయడానికి. మేము కూడా అంతకన్నా ఎక్కువ కష్టాలే పడ్డాము. చిన్న బాబు కదా, తనకి ఏమీ తెలియట్లేదనమాట. ఇంకా అలాగే మేము కోకో మిలాన్స్ పెట్టేసేసి బాబుకి ఇలా లంగా జాకెట్, అలాగే సవరం ఉందనమాట, సవరంతో బాబు హెయిర్ పెట్టేసేసి ఇలా నేనైతే సింపుల్గా అయితే ఇలా జడ వేసాను అనమాట. నాకు నార్మల్గా జడ వేయటం రాదు, ఇంకా బాబుకి అయితే ఇలా సింపుల్గా వేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా మా బాబు ఇలా లంగా జాకెట్లో. అలా పైనుంచి అల్లేసేసి ఇంకా కింద సవరం పెట్టేసేసి వేసేసాను. తర్వాత ఇలా కనకాంబరాలు జడ మొత్తం కూడా చుట్టేస్తున్నాం అనమాట. ఇంకా పైన పాపిడి పిల్ల, అలాగే చెవులకేమో స్టిక్కర్స్, ముక్కు ఉడకలాగా కూడా చిన్న స్టిక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా అది కూడా కోకో మిలాన్స్ చూస్తూ వేపించుకున్నాడు అనమాట, లేదంటే అస్సలు వేపించుకోడు. ఇంకా అలాగే కష్టపడేసేసేసి అయితే వేసామన్నమాట. ఇంకా ఈ కనకాంబరాలంతా కూడా హెయిర్ మొత్తము చుట్టేసేసాము. తర్వాత పైనుంచి కొన్ని మల్లెపూలు అయితే పెట్టాము. ఇవి కనకాంబరాలు ఊడిపోతున్నాయి అన్నమాట, అందుకని చెప్పేసి ఇంకా దారంతో అయితే నీట్గా కట్టేస్తున్నాం అనమాట, ఊడకుండా. కొంతసేపు ఫోటోషూట్ అయ్యేంతవరకు అయినా ఉండాలి కదా అని చెప్పేసి అందుకని చెప్పి ఇలా దారంతో అయితే కడుతున్నాము. కానీ అసలు చాలా చాలా టైం పట్టేసింది అనమాట, అసలు ఉండట్లేదు బాబు, కుదురుగానే ఉండట్లేదు. ఇంకా చాలా కష్టపడ్డాడు. వాళ్ళకైనా ఇబ్బందే కదా, మనం ఇలా ఏం చేస్తున్నాము ఏంటి అనేది తనకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా కోకో మిలాన్స్ ఉండబట్టి ఆ మాత్రమన్నా వేయించుకున్నాడు, లేదంటే అస్సలు వేయించుకోడు. ఇంకా అలాగే తను అలా చూస్తూ ఉన్నాడు. చూడండి అప్పటికే ఇలా పడిపోతున్నాడు, అస్సలు ఉండట్లేదు. ఇంకా మేమే కష్టపడి అయితే వేసాము. ఇంకా నాకు ఆ సిజర్తో దారం, ఎక్స్ట్రా దారం అంతా కట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. బాబేమో అస్సలు సపోర్ట్ చేయట్లేదు, హెయిర్ పడుతుందేమోనని చాలా చాలా భయంతో కట్ చేశాను. చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో. చాలా చాలా కష్టపడి అయితే వేసాము. అంటే హెయిర్ బాగా ఉంది కదా, ఇలా పొడి జడ వేసి తీపిస్తే ఫొటోస్ గుర్తుగా ఉంటాయి కదా, ఎప్పటికైనా చాలా బాగుంటుంది కదా, ఫ్రేమ్ కట్టించుకోవచ్చు అని చెప్పేసి అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే తీద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా కనకాంబరాలు పెట్టడం అయితే అయిపోయింది కదా, ఇంకా పైనుంచి అయితే నేను ఈ మల్లెపూలు కూడా పెడుతున్నాను. పైన ఒక 1 or 2 రౌండ్స్ వచ్చేలాగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఈ మల్లెపూలు కూడా పెట్టిన తర్వాత దారంతో అలాగే ఈ మల్లెపూలు కూడా కట్టేసామన్నమాట పైన కూడా. చూడండి అసలు ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట. కానీ ఇలా లంగా జాకెట్ వేస్తే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నాడు బాబు అయితే, చాలా బాగా నచ్చేసాడు నాకైతే. చూడండి మా అమ్మాయిని ఎంత బాగుందో కదా, చాలా బాగున్నాడు అనమాట. ఇలా రెడీ చేయటం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా ఆ బొమ్మలు చూస్తూనే ఇంకా ఈ పూలు చేయడం అంతా పెట్టేసే లోపు అయితే ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసారనమాట. ఇంకా ఈ పూలు పెడుతూ ఉన్నాను. తర్వాత ఏమైందంటే ఇంకా అంతవరకు సపోర్ట్ చేశాడంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అసలు ఇంట్లో హెయిర్ అస్సలు దువ్వించుకోడు అనమాట. ఇంకా అలా వేపించుకున్నాడంటే చాలా గ్రేట్. ఇంకా అవన్నీ పూలు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం లిప్స్ కూడా లిప్స్టిక్ వేసేసి కొంచెం కుంకుమ కూడా పెట్టేశాను. చాలా చాలా క్యూట్గా ఉన్నాడు, సేమ్ అసలు అమ్మాయి లెక్కే ఉన్నాడు అనమాట. అసలు అబ్బాయి అని ఎక్కడా అనిపించలేదు, అంత క్యూట్గా ఉన్నాడు. తర్వాత ఇట్లా సైడ్కి ఈ పిన్ను కూడా మనకి ఫ్రాక్తో పాటే వచ్చిందనమాట, ఆర్డర్ చేశాం కదా, ఫ్రాక్తో పాటే వచ్చింది. తర్వాత ఈ పాపిడి బిల్లు కూడా పెట్టేశాను. ఇంకా చూసారు కదా ముక్కు కూడా ముక్కు పుడక, అలాగే చెవులకి చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా వైట్వి, ఆ స్టిక్కర్స్ అయితే పెట్టేశాను. తర్వాత అంతా రెడీ చేసి ఇంకా మొహానికి కూడా బొట్టు పెట్టేసి కొంచెం కుంకుమ పెట్టేసి లైట్గా లిప్స్టిక్ అయితే వేసాను. ఇంకా హ్యాండ్స్ కూడా గాజులు అయితే వేసేసామన్నమాట. సింపుల్గా అయితే బాబుని ఇలా లంగా జాకెట్లు అయితే రెడీ చేసాము. చాలా చాలా ఓపిక్గా రెడీ చేయించుకున్నాడు. ఇంకా అసలు నేను ఇదంతా రెడీ చేశాం కదా, అలాగే ఫొటోస్ కూడా బొమ్మలు పెట్టేసి తీయచ్చొచ్చులే అనుకున్నాం, కానీ అస్సలు సపోర్ట్ చేయలేదు. చూసారు కదా ఫైనల్గా మా అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.
చాలా చాలా క్యూట్గా అనిపించాడు నాకైతే. చక్కగా ఇలా రెడీ చేసేసాను. మెడలో కూడా చిన్న నెక్లెస్ ఉంటే నాది, అదైతే వేశాను. ఇంకా కష్టపడి ఎలాగోలా ఫొటోస్ అయితే తీపిచ్చాము. తర్వాత లంగా జాకెట్ మీద తీపిచ్చేసిన తర్వాత ఇలా హెయిర్ లీవ్ చేసేసి ఫ్రాక్ కూడా వేసి ఫ్రాక్ మీద కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయిచ్చాము. ఫ్రాక్ మీద హ్యాట్ పెట్టి అలాగే హెయిర్ బ్యాండ్, ఆ బటర్ఫ్లై అన్నీ ఈ ఫ్రాక్ మీద పెట్టి అయితే తీయించామన్నమాట. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మా బాబుకి అయితే ఫోటోషూట్ ఇలా జరిగిందనమాట. ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఫోటోషూట్లో వీడియోస్ అయితే ఏం తీయలేదు నేను, ఎందుకంటే బాబు చాలా గొడవ చేసేసాడు అనమాట. బాగా ఏడ్చేసాడు, అస్సలు కుదరలేదు. ఇంకా ఫొటోస్ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా వీడియో లాగా నేను చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బాబు పుట్టి వెంట్రుకల వీడియో అయితే నేను పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మా అమ్మాయి ఎలా ఉంది కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.